ఎవరైనా వస్తారా రారా అన్న ఎదురుచూపులకు నిరాశే మిగిలింది. కేసీఆర్ లేకుండానే శాసనసభ జరిగింది. కేసీఆర్ వస్తే సభ మరో రేంజ్లో ఉండేదని అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ హోరాహోరీగా జరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక కృష్ణా జిల్లాల వాటా పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఎవరు చెప్పేది నిజమో తేలేదని రాజకీయ పరిజ్ఞానులు అంటున్నారు. మరి కేసీఆర్ సభకు రాకపోతే రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కేసీఆర్ సభకు రాకుండా తప్పు చేస్తున్నారా లేక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారా? సభాపర్వం మొదలైన ప్రతిసారి కేసీఆర్ రాకపైనే చర్చ. ఈసారైనా సార్ వస్తారా, చర్చలో పాల్గొంటారా అన్న సందేహాలు. మళ్లీ ఊరించి ఉసూరుమనిపించేలా కేసీఆర్ వ్యవహారం. తొలి రోజు సంతకం పెట్టి రామ్ చెప్పిన గులాబీ బాస్ కేసీఆర్ యాబ్సెంట్. ఆ పార్టీకి రాజకీయంగా లాభమా నష్టమా? ప్రతిపక్ష పార్టీది, ప్రతిపక్ష నేతది కీ రోల్ ఉంటుంది రాష్ట్రంలో. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార పక్షాన్ని నిలదీస్తూ తగిన సూచనలు చేయటం అపోజిషన్ బాధ్యత. అందున 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ బాధ్యత ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అయితే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ యాక్టివ్ రోలే పోషిస్తున్నప్పటికీ విపక్ష నేతగా కేసీఆర్ బయటికి రాకపోవటమే ఇప్పుడు పొలిటికల్ చర్చకు కారణమవుతోంది. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతామని, స్వయంగా తానే రంగంలోకి దిగుతానని ప్రతిసారి కేసీఆర్ చెప్పడం మళ్లీ కనుమరుగు కావటం ఆ పార్టీ నేతలనే కాస్త విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై ఎక్కడలేని చర్చ జరిగింది. సభ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొన్న గులాబీ బాస్ కృష్ణా జిల్లాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, పాలమూరు ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురికావడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, స్వయంగా తానే ప్రజా పోరాటాల్లో పాల్గొంటానని చెప్పారు. దీంతో ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని, వివిధ అంశాలపై చర్చతో సభ మరింత హాట్గా సాగే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. అసెంబ్లీలో సీఎం వర్సెస్ మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం చూడబోతున్నామని, కృష్ణా వాటాలో ఎవరు చెప్పేది కరెక్ట్, పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు తరలించాల్సి వచ్చిందో స్పష్టమవుతుందన్న వాదనలు వినిపించాయి. కానీ ఎప్పట్లాగే ఊరించి నిరాశకు గురిచేశారు కేసీఆర్. సభకు కేసీఆర్ హాజరు కాకపోగా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ అయింది. ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ నేతృత్వంలో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని, మాజీ సీఎంను ఎదుర్కోవటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ గులాబీ బాస్ మాత్రం ఈసారి కూడా మొహం అలా చూపించి ఇలా వెళ్లారు. దీనిపై సొంత పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే కదా పార్టీ బలోపేతమయ్యేది, ప్రజలకు మన పార్టీపై విశ్వాసం పెరిగేది. సభకు రాకుండా, సర్కార్ను నిలదీయకుండా ప్రజల మన్ననలను పొందటం సాధ్యమా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా వాటాలో కేసీఆర్ వల్లే అన్యాయం జరిగిందని, పాలమూరు ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతితో పాటు నాటి సీఎంతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పదే చెప్తోంది. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇలా గత ప్రభుత్వ తప్పిదాలను సీఎం రేవంత్ సభలో ప్రస్తావిస్తూ కారు పార్టీకి చెయ్యాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో డిఫెన్స్ చేస్తున్న, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్న గులాబీ పార్టీకి రావాల్సిన మైలేజ్ రావటం లేదని, కేసీఆర్ వస్తేనే పార్టీకి పునరుజ్జీవం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ సమావేశాల్లో స్పీచ్లు వేరు, అసెంబ్లీలో జరిగే చర్చ వేరు. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఎవరు చెప్పేది నిజమో, ఎవరి వాదన ఏంటో ప్రజలకు ఓ క్లారిటీ వస్తుంది. ప్రభుత్వ హామీలను సభ సాక్షిగా నిలదీసే ఛాన్స్ ఉంటుంది. కానీ కేసీఆర్ పంతానికి పోయి సభకు రాకుండా తప్పించుకుంటే నష్టపోయేది కారు పార్టీ అన్న వాదన తెరపైకి వస్తోంది. అందరూ అన్నట్టు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ధీటుగా చర్చల్లో పాల్గొంటే అధికార పక్షం డిఫెన్స్లో పడేదని, గులాబీ పార్టీ బలోపేతానికి అడుగులు పడేవన్న చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ మౌనం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. స్వయంగా ప్రజలే సర్కార్ వైఫల్యాలను గమనిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే తెలంగాణకు జరిగే నష్టమేంటో బేరీజు వేసుకుంటారని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మూసీ సుందరీకరణపై చర్చ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ కళ్లల్లో విషం పెట్టుకుని చూస్తున్నారని అనడంతో బీఆర్ఎస్ శాసనసభకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకుంది. శాసనసభకి హాజరు కాకపోతే రాష్ట్రంలో రైతులు, మహిళలు, ఆటో కార్మికులు, గురుకులాలు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది అని నేతలు చర్చించుకుంటున్నారు. శాసనసభలోనే బీఆర్ఎస్ సభ్యులు ఉండి ప్రజల పక్షాన సమస్యలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్కి ఇంకా మైలేజ్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభకి బీఆర్ఎస్ ఈ సెషన్ మొత్తం వెళ్లొద్దని నిర్ణయం తీసుకోవటం పట్ల బీఆర్ఎస్కే నష్టం జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.